ఏండోయ్ బాగున్నారా? ఇక్కడ చిన్న ఆకులతోటి మనీ ప్లాంట్ ఉంది కదండి మాకు. దీంట్లోనండి రాత్రి మరి ఎప్పుడు పడిందో తెలుసండి. చూడండి దొంగ విందు భోజనం లాగండి. తెల్లారేసరికి సగం పైన తినేసినాయండి. నాకు ఇలా ఆకులు ఏమన్నా కనపడకుండా పోతే ఎక్కడో ఉండుంటది ఇలాంటి పురుగని డౌటేనండోయ్. నెతుక్కుంటా ఉంటాను. అక్కడికి ఎప్పుడు చూసుకుంటానే ఉంటానండి బాబు ఈ పురుగుల గురించి. వీటిని కానీ అశ్రద్ధ చేసామా ఒక 4 రోజులకి గార్డెన్లో ఆకులు మొత్తం తినేసి కాళ్ళే మిగులుతాయండోయ్. అందుకని గార్డెనింగ్ చేసేవాళ్ళు అందరూ ఇలాంటి పురుగుల మీద ఒక కన్నేసి ఉంచుకోండి మరి. చూడండి ఈ పక్కన ఈ తినేసినాయండి. మా పక్కన తులసమ్మని కూడా వదలలేదండి. చూడండి ఏకంగా దగ్గర దగ్గర ఒక 5-6 దొరికాయండి బాబు ఒక రోజు వెతికితేని. ఈ గొంగళీలు మా చుట్టుపక్కల ఎక్కడ ములగ చెట్లు అయ్యి ఏమీ లేవండి. మరి ఎలా వచ్చాయో తెలియదు కానీ మొత్తానికి వీటిని ఆ మట్టిలోనే కప్పెట్టేసి భూస్థాపితం చేసేసాను అనమాట. చూసారా మా తులసమ్మని ఎలా తినేసేయండి దొంగ ముండలు. ఈ పక్క నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే అండి ఆకులు ఉచ్చుకుంటా ఈ చిన్న మొక్కలు ఎలా ఉన్నాయని చూస్తే దాంట్లోనూ తినేసి బాగాను అందులో వదిలేస్తాయి కదండి. అవి చూసి అయిపోయి ఇక్కడ ఎక్కడో పురుగున్నట్టుందని నెతికితే అండి 5-6 మొక్కల్లో 7-8 దొరికాయండి వరుసగాను. మొత్తం అన్నిటికి దినం ఘనంగా పెట్టేశానండోయ్. మొత్తం వెళ్ళిపోయినాయి పాపం. వాటి ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండోయ్. మరి నా మొక్కల జోలికి వస్తే ఊరుకుంటానా ఏంటి?